భగవద్గీత మొదటి అధ్యాయం 10వ శ్లోకం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమే తేషాం బలం భీమాభిరక్షితం. ఈ శ్లోకంలో దుర్యోధనుడు అంటున్నాడు, మన సైన్యం అపరిమితమైనది, ఎందుకంటే భీష్మ పితామహులు మన పక్షాన్ని రక్షిస్తున్నారు. కానీ పాండవుల బలం మాత్రం పరిమితమైనదే, ఎందుకంటే దాన్ని రక్షించేది కేవలం భీముడే అని. ఇక్కడ దుర్యోధనుడు భీముణ్ణి చిన్నచూపు చూస్తూనే అతని బలాన్ని భీష్ముడి సామర్థ్యంతో పోల్చాడు. అంటే నిజానికి భీముణ్ణి ఒక శక్తివంతమైన ప్రత్యర్థిగా అంగీకరిస్తున్నట్టే. ఇంకా ఈ మాటల్లో దుర్యోధనుడికి భీష్ముడిపై ఉన్న అపార విశ్వాసం కూడా ప్రతిఫలిస్తోంది. అయితే దుర్యోధనుడు గర్వంతో ఇది మరిచాడు. భీష్ముడు రెండు పక్షాలకి పితామహుడే. శ్రీకృష్ణుడే స్వయంగా పాండవుల వెంట ఉన్నారన్న సత్యం కూడా భీష్మునికి తెలుసు. ఇంకా పాండవులపై ఉన్న ప్రేమ తనని ఈ ధర్మ విముఖమైన యుద్ధంలో మనస్ఫూర్తిగా పోరాడనివ్వదు అని.